వెల్కమ్ టు క్యూటీవీ. భారత పురుషుల జట్టు ఆసియా కప్ను గెలుపొందడంతో యావత్ దేశం ఉప్పొంగిపోతోంది. అందులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రాణించిన తీరు అభినందనలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్ కబుర్లే. ఇదే తరుణంలో ఆ సంబరాలకు కొనసాగింపు అన్నట్లు మహిళా ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి ప్రారంభం అయింది. గువాహటిలో మంగళవారం సెప్టెంబర్ 30 నుంచి పోటీలు ప్రారంభం అయ్యాయి. 8 దేశాలు తలపడే ఈ మహా సంగ్రామంలో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలని, తొలిసారి దేశానికి ట్రోఫీని అందివ్వాలని కసరత్తు చేస్తోంది. స్వదేశీ పిచ్చులపై భారత్ జట్టు క్రీడాకారులు మరోమారు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లకు విశాఖ రెండోసారి ఆతిథ్యమిస్తోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆతిథ్య భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టోర్నీలో మొత్తం 31 మ్యాచ్లు జరుగుతున్నాయి. వీటిలో 5 మ్యాచ్లకు విశాఖ నగరంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదిక అయింది. వీటిలో భారత్ జట్టు 2 మ్యాచ్లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. మిగిలిన 3 మ్యాచ్లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్నాయి. 1996లో భారత్, శ్రీలంక, పాకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించిన పురుషుల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లకు విశాఖ ఆతిథ్యమిచ్చింది. 1996 ఫిబ్రవరి 23న ఆస్ట్రేలియా, కెన్యా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ విశాఖ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికైంది. ఈ ఏడాది జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 9న ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో భారత్ మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ వేదికగా జరగబోయే మ్యాచ్ల గురించి చూస్తే అక్టోబర్ 9న భారత్, దక్షిణాఫ్రికా, అక్టోబర్ 10న న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అక్టోబర్ 12న భారత్, ఆస్ట్రేలియా, అక్టోబర్ 13న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంకా అక్టోబర్ 16న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తలపడతాయి. అయితే ఈ మ్యాచ్ల కోసం భారత మహిళా జట్టు కొలంబో నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో సోమవారం మధ్యాహ్నం విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు స్టేడియంలో ఫ్లడ్ లైట్ వెలుతురులో ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇదే ఈ స్టేడియం వేదికగానే ఈ 5 మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి. దీనికోసం ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ యొక్క డాక్టర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంని చాలా అందంగా ముస్తాబు చేసింది. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే విశాఖ క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ వీళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ స్టేడియం ఇప్పటికే సర్వాంగంగా సుందరంగా పూర్తిగా రూపుదిద్దుకుంది. ఎక్కడికక్కడ చైర్స్ కానీ అలాగే స్టేజెస్ కానీ ఇంకా ఈ క్రికెటర్స్ కూర్చున్నటువంటి గ్యాలరీస్ కానీ వాళ్ళ కూర్చున్న స్పెషల్ క్యాబిన్స్ కానీ మొత్తం అన్నీ కూడా ప్రత్యేకంగా సిద్ధమయ్యాయి. ఇంకా వచ్చే ఎవరైతే క్రీడాభిమానులు ఉన్నారో వాళ్ళందరి కోసం బయట ఎక్కడికక్కడ మొత్తం వాళ్ళకి సెపరేట్గా క్యాబిన్స్ వాళ్ళ ఎంట్రీ పాసుల గురించి అయితే కానీ వాళ్ళ లోపలికి ఎంట్రీ అయ్యే చోట ఫుల్ బారికేడ్స్ కానీ అన్నీ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసి మొత్తం పూర్తిగా సెక్యూరిటీ విధంగా అన్ని విధాలుగా కూడా నిమగ్నం అయ్యారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా. సో ఈ యొక్క మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని చెప్పేసి ఉత్తరాంధ్ర వాసులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.